అసెంబ్లీ సమావేశాలు చూస్తే కడుపు నిండిపోయినట్టు ఉంటుంది. ఎందుకంటే వాస్తవంగా ఒక ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించే ప్రతి ఒక్కళ్ళం అది ఆశిస్తాం. అధికార పక్షం ప్రతిపక్షం రెండు పవర్ఫుల్గా ఉండాలి, అవకాశం ఉండాలి, మాట్లాడాలి, మాట్లాడించాలి, సమాధానం చెప్పాలి, దాంట్లో తప్పుల్ని ఎత్తి చూపెట్టాలి. చక్కటి ప్రజాస్వామ్య స్ఫూర్తితో నడుస్తోంది. రేవంత్ని అభినందించాలా, కేటీఆర్ని అభినందించాలి. సరే, కేసీఆర్ సభకు రాలేకపోవడం ఆయన దురదృష్టం, ప్రజల దురదృష్టం కాదు, ఆయన దురదృష్టం. చక్కటి అంటే ఓ పెద్దరికంగా వచ్చి పెద్ద మనిషిలాగా మాట్లాడుంటే ఆయనకి ఇంకొంచెం వాల్యూ పెరిగేది. ఆ వాల్యూ ఆయనకి ఆయన దిగజార్చుకుంటున్నాడు అనుకోవాలి, లేకపోతే ఆ వాల్యూ తనకు ఆ సభలో రాదని ఆయన ఫీల్ అవుతున్నాడంటే ఆయన తప్పది. ఎందుకంటే సమాజం అనేటటువంటిది అబ్జర్వ్ చేస్తుంటుంది. ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే తన నియోజకవర్గానికి సంబంధించినంత వరకు చేయడం ఒక ఎత్తు. ఇవాళ రైతు బంధు గురించి చర్చ జరిగింది, లేకపోతే నిన్న ఇంకొక అంశం మీద చర్చ జరిగింది. సుదీర్ఘమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. అందులో హరీష్ రావు మాట్లాడుతున్నారు, కేటీఆర్ మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు సమాధానం ఇస్తున్నారు. చక్కటి ప్రజాస్వామ్యయుతమైనటువంటి వాతావరణంలో చర్చ జరుగుతోంది. ప్రజలు ఎవరిది అహంకారం, ఎవరిది నిజాయితీ, ఎవరు ఏం మాట్లాడారు, ఎవరు కరెక్ట్గా మాట్లాడారన్నది అబ్జర్వ్ చేయడానికి చక్కటి వేదిక అయింది. ఓ డెమోక్రటికల్ స్పిరిట్తో నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్కి అదొక పెద్ద శాపం. ఎందుకయ్యా అంటే ఇక్కడ ఇంతకుముందు మాట్లాడినిచ్చుకునేవాళ్ళు కాదు, అప్పట్లో జగన్ మాట్లాడినిచ్చేవాళ్ళు కాదు. కాకపోతే అప్పుడు కాస్త ప్రజాస్వామ్య స్ఫూర్తి నడిచింది. ఒక 20% 30% అన్న మాట్లాడటం, సమాధానం చెప్పడం. తర్వాత చంద్రబాబు ప్రతిపక్షంలోకి వెళ్ళినటువంటి సందర్భంలో మొదట్లో ప్రజాస్వామ్య స్ఫూర్తివంతంగా నిలిచింది. ఒక ఏడాది 2 ఏళ్ళు చంద్రబాబు నాయుడు బాయ్కాట్ చేశాక అది బలహీనపడిపోయింది. ఇప్పుడు అసలు సభ ఉందా లేదా అంటే జరుగుతుంది అంతే, మాట్లాడుకుంటారు. వన్ సైడెడే నడుస్తుంది. అపోజిషన్ లేకపోతే సభలో, అలాగే ప్రభుత్వం ఉట్టి ఉపన్యాసం అయితే ఎట్లుంటుందో ఇప్పుడు ఉన్నటువంటి రెండింటిని చూస్తే అర్థమవుతుంది. ఆంధ్ర అలాంటి ఒక చక్కటి వాతావరణం ఆంధ్రాకి కావాలని కోరుకోవాలి.